దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త దేవుని వాక్యములో నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం నుండి మనం చదువుతా వెళితే యేసు ప్రభువారు చనిపోయినప్పుడు జరిగినటువంటి 3 విషయాలు అక్కడ మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు సిలువలో తన ప్రాణం అర్పించగానే, యేసు ప్రభువారు చనిపోగానే అక్కడ జరిగిన సంభవం ఏంటంటే దేవాలయం తెర 2గా చినిగింది, భూమి వణికింది, అలాగే బండలు బ్రద్దలాయెను. యేసు ప్రభువారు మనందరి కొరకు తన ప్రాణం అర్పించినప్పుడు దేవాలయం తెర చిరిగింది అనగా మత కట్లను, మత సంబంధమైన దాన్ని దేవుడు చింపి పారేశాడు, అది అర్థం. రెండవదిగా చూస్తే భూమి వణికింది. భూమి వణికిందంటే సృష్టి యావత్తు ఈయన నిజంగా దేవుడని సాక్ష్యం చెప్పింది. అలాగే మూడవదిగా బండలే బద్దలైపోయినాయి. ఈ బండలు దేనికి సాదృశ్యం ఉన్నాయి? ఈ బండలు దేనికి సాదృశ్యం ఉన్నాయి? అప్పుడు యేసు ప్రభువారు సజీవుడిగా మన ఆయన లేచినప్పుడు కూడా బండలు తీసి తొలగిపోయినాయి. చనిపోయినప్పుడు భూమి వణికి బండలు బ్రద్దలాయెను. ఈ బండలు మన హృదయానికి సూచన ఉంది. ఈ బండలు మన హృదయానికి అది ఎలాగనగా మీకు 7 పాయింట్స్ చూపిస్తాను, మీరు అర్థం చేసుకోండి. మన గుండె, మన హృదయమే 7 అర్థాలు దీనిలో నేను చూపిస్తా, చూద్దాం. బండ బ్రద్దలైనట్టుగా యేసు చనిపోయినప్పుడు అప్పుడైతే ఆయన సహజంగానే అక్షర ప్రకారంగానే ఆ బండలు పగిలిపోయినాయి. కానీ ఇప్పుడైతే ఏ బండలు పగలవో మనము జకరియా గ్రంథం 7:12 వచనాన్ని మనం చూస్తే, జకరియా గ్రంథం 7:12 చూస్తే అక్కడ ఏముంటుందంటే, ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండానట్లు హృదయములను కురువిందం వలె కఠినపరుచుకొని గనక సైన్యములకు అధిపతికి యెహోవా యుద్ధ నుండి మహోగ్రత వారి మీదకి వచ్చినంటే అర్థం ఏంటంటే, దేవుని ధర్మశాస్త్రాన్ని వినకుండా ఆ రోజుల్లో ప్రజలు, ఆ రోజే కదలే ఈ రోజుల్లో కూడా ఎంత వాక్యం చెప్పినా హృదయాన్ని అంట, గుండెనంటే ఎలా చేసుకుంటారంట, కురివింద అంటే అది ఎంత దంచినా పగలదనమాట. గుండెను దేవుని మాటల గురించే సుమా, మిగతా విషయాల్లో కాదు. వారు దేవుని మాటలు వినకుండునట్లు వాళ్ళ యొక్క హృదయములను కురివిందలా చేసుకున్నారట. ఏనండి. రెండవదిగా చూస్తే యెషయా గ్రంథం 46:12 మనం చూస్తే, యెషయా గ్రంథం 46:12 కఠిన హృదయులై నీతికి దూరంగా ఉన్న వాళ్ళారా, హృదయాన్ని కఠినపరుచుకుని దేవుని నీతిని నెరవేర్చకుండా దూరంగా ఉంటున్న వాళ్ళారా, దేవుని చిత్తం జరిగించిన వారలారా, దేవుని ఆలోచనకు లోబడిన వల్ల వాళ్ళరా హృదయాన్ని కఠినం చేసుకుని దూరంగా ఉంటున్నారు. మూడవదిగా చూస్తే సామెతల గ్రంథం 28:14 ఉంటుంది. సామెతల గ్రంథం 28:14 నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. పోని ఈ కురువిందవలాగా హృదయం పట్టిన చేసుకుని కఠిన హృదయముతో దేవుని దూరమై ఉండి ఎవరైనా పోని మేము నెమ్మదిగా ఉన్నాం, బాగున్నామని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కీడులో పడతారు. ఇది 3వ పాయింట్. దేనిలో పడతారు? కీడు. తర్వాత 4వ విషయానికి వద్దాం. చూడండి, హృదయాన్ని కఠినపరుచుకుంటే కలిగే నష్టాలు ఏంటో ఇక్కడ క్లియర్గా ఉంది. సామెతల గ్రంథం 16:10 ఏముంటుందండి? 15:10 ఏముంటుంది చూడండి. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణమును, చూసారా, కఠినమైన
తర్వాత ఇంకా చూద్దాం. 17వ కీర్తన 5వ పాయింట్ చెప్తున్నా. 17-10 ఏముంటుంది చూడండి త్వరగా. ఇది కనుక చాలా విషయాలని మనము ఈ ప్రత్యేక సందర్భంగా అనేక విషయాలు చెప్పాలి కనుక, కఠిన హృదయం అంటే బండలాంటి హృదయాలు ఎలా ఉంటాయో మీరు తెలుసుకోవటానికి ఈ మాటలు చూపిస్తున్నాను. చూడండి, 5వ విషయం ఏంటంటే కీర్తనలు 17వ కీర్తన 10వ వచనం. వారు తమ హృదయమును కఠినపరుచుకొని ఉన్నారు. వారి నోరు గర్వంగా మాట్లాడదు. కఠినమైన హృదయులు గర్వంగా మాట్లాడతారు. ఇది కఠిన హృదయం అంటే ఎలా ఉంటుందో బాగా స్టడీ చేద్దాం. 6వదిగా చూడండి. 6వదిగా ఎలా ఉంటుందంటే కఠిన హృదయులు ఎలా ఉంటారు అంటే చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో 3:7 ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథంలో ఇశ్రాయేలు అందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై నేను చెప్పిన మాటలు ఆలకింపనొలకున్నారు కనుక నీ మాటలో వినరు, నా మాట వినరు కానీ నీ మాట విన్నారు. ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు. దేవుని మాట వినని వాళ్ళు దైవజనుడి మాట కూడా వినరు అని దేవుడే ఆ దైవజనుడికి చెప్తున్నాడు ప్రవక్తతో. నా మాట వింటలేదు, నీ మాట వినడు, ఏం బాధపడమాక, ఎందుకని కఠిన హృదయం. మరి చివరిగా ఏంటంటే అపోస్తల కార్యములో చివరి అధ్యాయంలో ఉంటుంది కఠిన హృదయం. గ్రహింపని హృదయం. గ్రహించరు. కనుక ఈ 7 అపోస్తల కార్యం లాస్ట్లో ఉంటుంది, చూసుకోండి. వాళ్ళు వింటూ మట్టు విందురు కానీ చూసుట మట్టు చూదురు కానీ వారు గ్రహించరు. ఎందుకంటే వారి హృదయం కట్టిన కొవ్వులాగా బలిసిందని చెప్పి అక్కడ రాస్తాడు. చూడండి మీరు ఎక్కడ ఉంటుందా. సరే, ఎన్ని 27. కనుక ఇక్కడ గమనించండి, కఠిన హృదయం అంటే ఎలా ఉంటుందో మీకు చెప్పాను. దీన్నే కఠినత్వం, రాయి, బండ, రాయి, కఠినం, ఈ 3 అర్థాలు ఒకటి. యేసుప్రభు చనిపోయినప్పుడు ఏం జరిగిందని చెప్పండి. దేవాలయం ఏమైంది? దేవాలయంలో తెర 2గా అంటే మతాలను చీల్చేశాడు. కొత్త నిబంధన పాత నిబంధన షరతును తీసిపాడేశాడు దేవుడు. దారి చూపించాడు. పాత నిబంధన కొత్త నిబంధన తీసుకొచ్చాడు. మతాన్ని తొలగించాడు. అది 2వదిగా చూడండి, భూమి వణికిందంటే ఏంటంటే ప్రకృతి అంతా యేసుక్రీస్తుకి సాగిలపడి నమస్కారం చేసింది. 3వదిగా ఏం జరిగింది? బండలు. మరి అప్పుడు నిజంగానే బండ్ల బద్దలాయి. మరి ఇప్పుడు ఏ బండల బద్దలు అవ్వాలని యేసయ్య చనిపోయాడు. మన హృదయం అనే బండ పగలాలి. డ్రమ్ములు పగిలినా, మ్యూజిక్లు పగిలినా, కీబోర్డులు ఎదిరిపోయినా, చర్చ్ అంటే దడదడలాడినా, ఎంత శబ్దాలు చేసినా హృదయము పగలకపోతే యేసు చనిపోయినది వృధా. యేసు చనిపోయింది ఎందుకు? పాటలు ఈ రోజున ఎక్కడ చూసినా దీర్ఘపాట పాడతారు. ఎక్కడ చూసినా ఎప్పుడు ఎలనోడు కూడా చర్చికి వెళ్ళిపోతాడు. వాళ్ళు మహాభక్తులాగా తయారైపోతారు అందరూ కూడా. ఏమనుకోమంటే ఈ రోజు కూడా వెళ్ళిపోతే అసలు క్రైస్తవులు ఎందుకు అన్నట్టుకుంటుంది కదా, వెళ్ళాలి తప్పోన్లీ. ఈ రోజన్నా వెళ్తున్నారు, అందుకు వందనాలు. కఠిన హృదయం, దేవుడు ఎంత చెప్పినా వింటల్లా. మరి యేసు చనిపోయింది ఎందుకు? నీ రాతి స్వభావాన్ని తొలగించి మాంసపు హృదయముగా మార్చటానికి కదా. యేసు చనిపోయింది ఎందుకు? నీ హృదయాన్ని, నా హృదయాన్ని, మన హృదయాన్ని మార్చటానికే కదా. పాట పాడతారు కదా, బండాలంటి పాత పాట ఉంది కదా, పాడతారు కానీ గ్రహించలేకపోవటం కారణం హృదయ కఠిన్యం. విందుకు మటుకు వింటారు, చూసుడు మటుకు చూస్తారు. ఇది అలా. ఇప్పుడు ఏమవ్వాలంటే 2026 సంవత్సరంలోనైనా ఈ గుడ్ ఫ్రైడే రోజైనా నీ హృదయం, మన హృదయాలు విరిగి నలిగిపోతే యేసు ప్రభువు మన కొరకు చనిపోయిన దానికి మనకు తగిన ఫలం వస్తుంది. దేవుడు కూడా సంతోషిస్తాడు. ఎందుకనక మనం పాటలు పాడుతూ ఉంటాం, విరిగి నలిగిన
బలియాగమునకై నా హృదయమర్పింతును. విరిగి నలిగిన రక్షణ పాత్రను చేబూని నీత్యము. హృదయం పగలాలి, విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి, కన్నీళ్ళ ప్రార్థన ఉండాలి. యేసు ప్రభువారు హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 మనకి ఏం చెప్పాడంటే, ఆయన శరీరధారిగా జీవించుచున్నప్పుడు ఆయన ఏం చేసేవాడంటే, మహారోదనతోనూ కన్నీళ్లతోనూ వేదనతోనూ దుఃఖముతోనూ మరణము నుండి తప్పించగలమని ప్రార్థనలు యాచన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడంట. అది మనల్ని చేయమని యేసయ్య మనకు మాదిరి ఉంచిపోయేనో అని మన బైబిల్. మరి ఇవన్నీ మనం వింటున్నాం, చదువుతున్నాం, మన హృదయం మార్చుకోగలుగుతున్నామా? కఠిన హృదయముతో, బండరాంటి హృదయముతో మనం జీవిస్తే నేడైనా ఈ రోజైనా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో విరిగి నలిగిన విధంగా, లోబడే విధంగా, గ్రహించే విధంగా, దేవుని ఎదుట ఎంతో దీనత్వంగా నీ హృదయము దేవునికి లోబడే విధంగా నీవు ఉన్నట్లయితే యేసయ్య నీ గురించి చనిపోయినందుకు ఆయన సంతోషిస్తాడు. దేవుని స్తోత్రం. అయ్యో, ఆయనకు ఆనందం కలుగుద్ది. దేవుని బిడ్డలారా చూడండి, మన హృదయము కూడా ఈ కొండలాగా బండలాగా ఉండకుండా దీన్ని కూడా పగలగొట్టుకుంటే మనల్ని ఏం చేస్తాడు చెప్పండి? ఒక అందమైన రూపాన్ని దేవుడు, చెప్పండి, అందమైన రూపాన్ని తయారు చేస్తాడు. మన జీవితానికి ఒక రూపం ఇస్తాడు, మన జీవితానికి ఒక అర్థం ఇస్తాడు, మనల్ని ఒక కొత్త విధానంగా నిరూపిస్తాడు. మనకు మరో జన్మ ఇచ్చినట్టు కొత్త జన్మ ఇచ్చిన దేవుడి కొత్తగా దేవుడు ఆశ్రయిస్తాడు. హృదయం కఠినంగా ఆ కొండలాగే ఉందనుకో, బండలాగా ఉందనుకో, అది దేనికి ఉపయోగపడదు. గోడ కట్టడానికి ఉపయోగపడదు, ఏ నిర్మాణానికి ఉపయోగపడదు. అందుకని దాన్ని ఏం చేస్తారు? మిషన్తో, క్రషర్తో పగలగొట్టేసి రాళ్ళలాగా చేసి అప్పుడు ఏం చేస్తారు? బిల్డింగ్లకి, కన్స్ట్రక్షన్ వరకు పంపిస్తారు. అలాగే మనం కూడా నీ హృదయం పగిలి దేవుని దగ్గర విరిగి, యేసయ్య చనిపోయినప్పుడు బండలు బద్దలైనట్టు నీ హృదయం బద్దలైపోయి కన్నీళ్లు ప్రవాహంగా గుండెల్లో నుండి బయటకు వస్తే, నీవు విరిగావు గనక, పగిలేవు గనక నిన్ను ఒక రూపం చక్కగా సజీవమైన రాళ్లగా చేసి దేవుడు తన సంఘమును కట్టేసి నీకు ఒక అందమైన జీవితాన్ని దయచేస్తాడు. సంతోషమేనా? చెప్పండి స్తోత్రాలు. చాలామంది క్రైస్తవులు బాప్తిసాలు పొంది, రక్షణ పొంది ఎప్పుడు అట్టగే ఉంటున్న కారణం ఏంటంటే హృదయం కఠినత్వం ఆ పగిలిపోవాలి, హృదయాన్ని బద్దలు చేసుకోవాలి, లోబడిపోవాలి, దేవునితో రిక్తులమైపోయి, దాసులమైపోయి, బానిసలమైపోయి బ్రతుకుట నీ కొరకే, సావు అయితే లా ప్రభా, నిన్నే నేను నమ్ముకున్నాను ప్రభా, నీ కొరకే బ్రతుకుతా, నీ కొరకే సాగుతా, సావైనా రేవైనా, శ్రమలైనా, కరువులైనా, కష్టాలైన, ఇరుకులైన, ఇబ్బందులైనా, మరణమైనా, జీవమైనా, ఏవైనా అని దేవుని ఎదుట మనం వ్యక్తులుగా చేసుకుని తగ్గించుకుని చూద్దాం. మనము ఎప్పుడైతే మన హృదయమును బద్దలు కొట్టుకుని కొండలాంటి బండలాంటి నీ మొండి హృదయాన్ని దేవుని ఎదుట బద్దలు కొట్టేసి, ప్రభువా నీకు నేను లోబడిపోతున్నానయ్యా, నాలో ఏమీ లేదని దేవుని ఎదుట నీ హృదయాన్ని కుమ్మరించుకుంటే దేవుడు నిన్ను అత్యంగా ఆశ్రయించి ఏం చేస్తాడంటే చూద్దాం. కీర్తన 78వ కీర్తన 15 ఏముందో చూడండి. 78వ కీర్తన 15వ వచనంలో, అరణ్యములో ఆయన బండను చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చాను. నీ బ్రతుకు అరణ్యములాగా ఉందా? అరణ్యం అంటే ఏం చెప్పండి? పంటలు పండవు, అరణ్యములో పంటలు ఉండవు, అరణ్యములో ఇల్లు ఉండవు, అరణ్యములో ఏసీలు ఉండవు, అరణ్యములో ఏ చెట్టు ఉండదు, ఏ ఫలవృక్షాలు ఉండవు. అరణ్య బ్రతుకునిది ఏం చేస్తాడంటే అలాంటి దిక్కుమాలటువంటి స్థితిలో నుండి
నీవు ప్రవాహములాగా సముద్రమంత సమృద్ధి నీరును త్రాగనిచ్చిన దేవుడు నీ బ్రతుకు నీ జీవితాన్ని కూడా దేవుడే. ఏదైతే లేదు అంటున్నావో దానిని కొంచెం కాదు, సముద్రమంత ధారాళంగా దేవుడి మీద పంపిస్తాడు. సంతోషమేనా? ఒక స్తోత్రం చెప్పుకోండి. ఎప్పుడు జరుగుతుంది? నీ మొండి బండ గుండెను పగలగొట్టి దేవునికి విధేయత చూపినప్పుడు మాత్రమే జరుగుద్ది సుమా. దేవుని ఆశీర్వాదాలు మన మీద ఉండాలి అంటే హృదయ కాఠిన్యం దేవునికి మనకు అడ్డు వస్తుంది. ఈ హృదయ కాఠిన్యం ఏం చేద్దంటే దేవుని ఆలోచనకు లోబడినవు, దేవుని చిత్తానికి విధేయత కలగనివ్వదు, దీనత్వం రానియదు, విరిగి నలిగిన మనసు ఉండనివ్వదు, మోకాళ్ళ ప్రార్థన చేయనివ్వదు, దేవుని ఎదుట కన్ని పాటలు పాడనివ్వదు. సిగ్గిడిసి దేవుని కోసం నా కొరకు ఆయన సిగ్గిడిసి చనిపోయాడే, ఆయన ముఖం మీద ఉమ్ములేసుకున్నాడు, ఆయన బట్టలన్నీ తీసేసి తంతున్న ఒక దేవుడే మన కొరకు అంత అపహాస్యం చేయబడి, అంత ఈనపరచబడి, అంత దూషించబడితే మనం దేవుని కోసం సిగ్గిడిచి పాట పాడటానికి, ప్రార్థన చేయటానికి, దేవుని కోసం సిగ్గిడిచి పని చేయటానికి, దేవుని కోసం ఏదైనా చేయటానికి ఎందుకు అట్లా? ఎందుకనగా అలా నిన్ను చేయలేకపోవట కారణం నీ హృదయ కాఠిన్యం. ఆ హృదయ కాఠిన్యం ఎప్పుడైతే పగిలిపోద్దో సముద్రమంత ధారాళముగా దేవుడు నీకు దీవెనలు కలుగజేయునుగాక. సముద్రం వచ్చి చూడండి, సునామీ వస్తే, సైక్లోన్ వస్తే ఏ విధంగా సముద్రం లేసొచ్చి ఊరు మెప్పడి జనాలు ముంచేస్తుందో అలాగే నీ ఆశీర్వాదం దేవుడు నిన్ను ఆశ్రయిస్తే, నిన్ను నిందించిన, నిన్ను దూషించిన, నిన్ను అవమానపరిచిన వాళ్ళ మీద నీ ఆశీర్వాదం ప్రవాహం వెళ్ళిపడిపోతాయి. స్తోత్రం. ఆమేన్ చెప్పరే? ఆమేన్. నిన్నెవరైతే హీనపరిచారో, నిన్నెవరైతే గరీబోడు అన్నారో, నిన్నెవరైతే తక్కువ వాళ్ళు అన్నారో వాళ్ళంతా సిగ్గుపడేలాగా నీ మీద ఆశీర్వాదం దేవుడు వాళ్ళ మీదకి పంపుతుంటే తట్టుకోలేక పారిపోతుంది. ఆమేన్ చెప్పండి. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను ఆశీర్వించునుగాక చెప్పాలి గట్టిగా. ఆమేన్. దేవుడు నిన్ను ఆశీర్వించాలంటే ఏం చేయాలి చెప్పండి? కఠిన హృదయం ఉండదు. కఠిన హృదయం నాలో లేదని బాబు, చాలా మెత్తగా మాట్లాడతాను నేను ఎప్పుడు కఠినంగా మాట్లాడాను అని అంటారా? ఒక్కసారి స్కాన్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన 7 మాటలు. కఠిన హృదయం ఎలా ఉంటుందో 7 విషయాలు చెప్పాను. ఈ 7 గుణాలు ఎవరిలో ఉన్నా వాళ్ళ గుండె కఠినం దేవుని. మరి ఆ కఠినత్వాన్ని బద్దలు కొడతావా? అప్పుడు నిజమైన గుడ్ ఫ్రైడే, శుభకరమైన శుక్రవారం, శుభకరమైన ఆశీస్సులు, శుభకరమైన దీవెనలు. ఆమేన్. చూడండి, తర్వాత నీ హృదయం అలా పగిలినప్పుడు కలిగే ఆశీర్వాదాలు ఇంకా చాలా ఉన్నాయి. నిర్గమాకాండం 17:8 వచనం చూద్దామా? నిర్గమాకాండం 17 అధ్యాయము 6వ వచనం చూడండి. అక్కడ ఇదిగో అక్కడ హోరేబులో బండ మీద నేను నీకు ఎదురుగా, ఆ బండ మీద కర్ర చూపించాయా? మోషేతో దేవుడు చెప్తున్నాడు, బండలో నుండి నీకు నీళ్ళు వస్తాయి, నీ చేతిలో నాకు చూపించు. మోషేకి ఒక ఆధారం ఇచ్చాడు దేవుడు, కర్ర. మనకు దేవుడు ఏ ఆధారం ఇచ్చాడు మన చేతిలో? ఏమండి, మనకి దేవుడు ఏ ఆధారం ఇచ్చాడు? మనకు కూడా ఒక ఆధారం ఇచ్చాడు. చూడండి, 149వ కీర్తన తెరవండి, అందరూ తెరవండి. 149వ కీర్తన ఆఖరి వచనం చదువుదామా? ఆఖరి వచనం. వారి మీద నడుపుటకును వారి చేతిలో 2 అంచులు కలిగిన ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. అంతే, మనందరికీ ఘనత, గౌరవం. 2 అంచులు గల ఖడ్గం అంటే కొత్త నిబంధన, పాత నిబంధన కలిగిన బైబిల్. మన ఆధారం ఇదే. దేవుడు మనకు ఆధారం ఇచ్చి ఈ వాగ్దానం ఆధారం చేసుకుని, ఈ లేఖన ఆధారంతో నీవు ప్రార్థన చేస్తే
నీ ఎదురుగుండన్న బండలో నుండి దేవుడు ఏం చేశాడు? జలాన్ని రెండు సమయంలో మోషే ద్వారా దేవుడు బండలో నుండి నీళ్ళు వచ్చినాయి. ఒకసారేమో కర్ర చూపిస్తే, రెండోసారేమో మాట్లాడమంటాడు దేవుడు బండతో. అంటే అర్థం ఏంటి? వాక్యానుసారంగా విశ్వాసం కలిగి ఉండు. అదేమో కర్ర చూపించడం, బండతో మాట్లాడమన్నాడు. అంటే ప్రార్థన ఈ రెండు చెయ్యి. బండలు లాంటి, మొండి లాంటి, ఇది జరగదు, ఇది అవ్వదు బాబు, వాళ్ళు అలాంటోడు, వీళ్ళు అలాంటోడు, అక్కడ పరిస్థితులు అలాంటివి, క్లిష్ట పరిస్థితి, దారుణమైన పరిస్థితి, ఆ రోగం తగ్గదు, డాక్టర్లు కాదంటున్నారు. ఏదైనా సరే ఇంపాసిబుల్, అది నెవర్, జరగదు, జరుగును. ఎలా జరుగునంటే సృష్టికర్త అయిన దేవుని నామములో ఆయన వాగ్దానం పట్టుకుని మాట్లాడుతున్నాను నేను. దేవుడు జరిగించును గాక. దేవుని ఎదుటనే మోకరిల్లి ప్రార్థన చేసి ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, ఇది జరిగిస్తాడు. బండలు బద్దలైన యేసు చనిపోగానే, దేవుని స్తోత్రం, నేడు కూడా నీ జీవితంలో అలాంటి అద్భుతాలు జరుగునట్లుగా దానికంటే ముందుగానే నీ హృదయమును పగలగొట్టేసుకో దేవుని దగ్గర. ఇంకా అనేక విషయాలు మనం ఇలా చూస్తూ వెళ్తే అనేక మర్మాలు ఈ సమయంలో మనం చెప్పుకోవచ్చు. ఇంతకీ మరి మనం ఆ బండ, మన కొరకు విరిగి నలిగిన బండ అయిన యేసు ద్వారాని ఎన్ని సాధ్యమవుతాయి? 1 కొరింథీ పత్రిక 10:4 ఉంది ఈ మాట. 1 కొరింథీ పత్రిక 10:4 ఏముంటుందంటే, ఆ బండ క్రీస్తే నీ అవసరాలు తీర్చి, నీకు ఆరోగ్యాలు ఇచ్చి, నీ ఆశీర్వాదం, శాపాన్ని తొలగించేసి, కీడును కొట్టేసి, దరిద్రాన్ని కొట్టేసి, ప్రతి విధమైనటువంటి బలహీనతలను, అనారోగ్య జబ్బులను, దీర్ఘ రోగాలను, పూర్వం నుండి తాతల నుండి వస్తున్నట్టు ఆ శాపాన్ని అంతా దేవుడు నాశనం చేయనట్లుగా. చెప్పండి, నువ్వేం చేయాలా? మన హృదయం పగలు కొట్టేసుకుంటే నీ హృదయం ఎప్పుడే పగిలిపోయింది? ఒక బండలాగా, అండలాగా, కొండలాగా యేసు నీతో ఉంటాడు. దేవుని స్తోత్రాలు. ఆయనే నీ అవసరతలను తీరుస్తాడు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానం చేసి ఇయ్యాలనిగా తమ్ముని వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది. వీళ్ళు ఐగుప్తు దేశంలో బానిసలు ఉన్నప్పుడు కన్నీళ్ళ మున్నీళ్ళగా ఏడుతూ తెగ ప్రార్థన చేశారు. అందుకని దేవుడు ఏం చేసి చెప్పండి, ఈయనే ఒక బండలాగా వెళ్ళిపోయి వాళ్ళని బయటికి లాక్కొచ్చాడు దేవుడు మోషే ద్వారా. కనుక దేవుడు నీకు ఆశ్రయం ఉండును గాక. 104వ కీర్తన 18 చూడండి త్వరగా. 104వ కీర్తన 18 ఎక్కడుంది? ఏముంది? 104వ కీర్తన 18 త్వరగా చదువుకోండి. గొప్ప కొండలు, కొండ మేకలు, ఉనికి పట్లు, కుందేలుకు బండలు ఆశ్రయస్థానము. నీకు ఆశ్రయస్థానముగా దేవుడు ఉంచుతాడు. దేవుడు ఉంటాడు. ఆశ్రయస్థానం అంటే ఏంటి? ఆశ్రయం, నీకు ఆశ్రయస్థానం, నువ్వు నివసించడానికి సొంత స్థలం. ఆమేన్. ఆయన నీకు దయచేస్తాడు. కొండ మేకలు, ఉనికి పట్లు, కుందేళ్ళు, బండలు, నీకు ఇవన్నీ కూడా ఆశ్రయ స్థానంగా దేవుడు మారుస్తాడు. కొండల్ని, కొండ మేకల్ని, అనగా అలాంటి మనస్తత్వం గల మనుషుల్నే నీకు అండగా నిలబెడతాడు. దేవుని స్తోత్రం. నీ కీడు కోరిన వాళ్ళని, నీ సావు కోరిన వాళ్ళని, నువ్వు ఏమైనా అయిపోతే సంతోషిద్దాం అనుకున్న వాళ్ళని దేవుడు నీకు అండగా, నేను శపించిన వాళ్ళని ఆశ్రయించే వాళ్ళగా దేవుడు మారుస్తాడు. ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? నీ హృదయం అనే బండ, ఈ హృదయం అనే కొండ, ఈ హృదయం అనేటువంటి కురువిందు లాంటి ఈ యొక్క రాతి స్వభావం మాంసంగా మారిపోవాలి. తర్వాత చూడండి, యోబు గ్రంథం 29:6 చూడండి. యోబు గ్రంథం 29:6 ఏముందండి? యోబు గ్రంథం 29:6 ఏముంది? నేను పెట్టిన అడుగుల్లా నేతిలో పడి బండలో నుండి నా నిమిత్తం నూనె ప్రవాహముగా, అనగా యోబు గ్రంథం 29:6 నీకు ఆహారం, నూనె అంటే ఆహారానికి సూచన.
బండలో నుండి, క్రీస్తులో నుండే నీకు కావలసిన ఆహారం అంతా ధారాళంగా సమృద్ధిగా వచ్చునుగాక. నీకే పస్తు ఉండకుండా, ఏ కొదువు లేకుండా, ఏ కొరత లేకుండా, నువ్వు కోరిన దానికంటే ఊహించిన దానికంటే ఎన్నడూ ఎప్పుడు తినని మంచి రుచికరమైన ఖరీదైన శ్రేష్టమైన శ్రేయస్కమైన ఆహారమును దేవుడు నీకు దయచేయునుగాక. ప్రియులారా, ఇంకా ఇలాంటి మనం అనేకమైన ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారా ముగిస్తున్నాను. చూడండి, యేసు చనిపోయినప్పుడు, తన ప్రాణం అర్పించినప్పుడు, తండ్రి తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నానని ఆయన తలను పక్క పెట్టగానే, తన ఆత్మ వెళ్ళగానే ఇక భూమి మీద జరిగిన 3 అద్భుతాలు ఏంటంటే, దేవాలయపు తెర 2గా చిరిగిపోయింది. అంటగా మనుషుల మధ్యలో భేదాలు లేవని ఆ దేవాలయపు తెర చూపిస్తుంది. అన్యులని లేదు, క్రైస్తవులని లేదు, యూదులని లేదు, గ్రీసు దేశస్తులని లేదు, ఇరుగని లేదు, పొరుగని లేదు. మనందరం కూడా యేసుక్రీస్తు ద్వారా ఒకే శరీరం, ఒకే జనాంగం. రెండవదిగా ఏమేం చెప్పండి? రెండవది దేవాలయం తెర భూమి వణికింది. భూమి సర్వ సృష్టి క్రీస్తే రక్షకుడు ఒప్పుకుంటుంది. మూడవదిగా బండ పడింది. ఆ బండ గురించి ఇప్పుడు మనం చదువుకున్నాం. ఆ బండ దేని సూచన చెప్పండి? బద్దలైపోయిన బండ ఎవరు? ఆ బండ బద్దలైంది. ఇప్పుడు ఏది బద్దలు అవ్వాలని చెప్తున్నాను అనండి. మన హృదయం. ఆ బద్దలైపోయిన హృదయం, ఆ బండలు దేని సూచనగా ఉంది ఇప్పుడు మనకి? మన గుండెలు. మన గుండెలు ఎప్పుడైతే పగిలిపోతాయో, అంటే బద్దలైతాయో, విరిగి నలిగిపోతాయో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక మొండి కొండల్ని పగలగొట్టి రాళ్ళు ఎలా చేస్తారో, రాళ్ళు చేసి ఎలా బిల్డింగ్లు కడతారో, మన ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడంటే విరిగి పగిలిపోయినటువంటి సజీవ రాళ్ళుగా మనం మార్చబడినప్పుడు దేవుడు మనల్ని కూడా ఒక రూపాంతరంగా మారుస్తాడు. ఒక అందమైన రూపాన్ని మన జీవితానికి ఇస్తాడు. చక్కని ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? ఆయనే మనకు తోడై, అనగా బండలాగా, అండలాగా, కొండలాగా ఉండి మనకు ఆహారాన్ని, చెప్పండి, ఆశ్రయస్థానాన్ని, సమృద్ధిని, సర్వ సమృద్ధిని దేవుడు మనకు దయచేస్తాడు. దేవుడు అలాంటి కృప, ఈ సందేశం మీ అందరికి ప్రభు దయచేయగాక.